వేసవిలో చిన్నపిల్లలకు వచ్చే సమస్యల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత, జ్వరం, ఇతరత్ర సమస్యల బారి నుండి చిన్నపిల్లలను రక్షించడానికి జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని వ్యాక్సిన్ల ద్వారా కూడా చిన్నపిల్లలను వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు. అసలు వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ నమస్కారం. మనకు తెలుసు ఎండాకాలం వస్తుందంటే చాలామంది పిల్లలందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే సెలవులు వస్తున్నాయి, ఇళ్లలో ఆటలాడుకుని గడపచ్చు అని చెప్పేసి అందరూ ఉత్సాహపడతారు. కాకపోతే మనకి ముఖ్యంగా ఆంధ్రాలో ఈ మన జిల్లాల్లో మనం అత్యధిక ఉష్ణోగ్రతను కూడా మనం గమనిస్తుంటాం. ఎస్పెషల్లీ మే నెల, జూన్ నెల అంతా కూడా. ఇలాంటప్పుడు పసిపిల్లల్ని కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనం సరిపడినంత ఆహారం, పానీయాలు తీసుకున్నా కూడా పిల్లల విషయంలో ఆటల్లో పడి శ్రద్ధ తీసుకుని సరైన పానీయాలు తీసుకోకపోవడం వల్ల ఈ అతి తేలిగ్గా నిస్త్రాణాలు అంటే డీహైడ్రేషన్లోకి జారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళలో కన్నా కూడా పిల్లల్లో అతి తొందరగా ఈ నిస్త్రాణం అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు సరైన మోతాదులో నీరు అంటే నీరు నీళ్ళుగానే ఉండొచ్చు, లేదంటే ఒక కొబ్బరి బోండం నీళ్ళు కానీ అటువంటి పానీయాల ద్వారా ఇప్పుడు కూడా మనం హైడ్రేటెడ్గా ఉండటం చాలా పిల్లలు ఉండేట్లు చూసుకోవాలి. డాక్టర్ గారు, ఐఏపీ అంటే ఏమిటి, దాని గురించి వివరించండి. ఇండియన్ అకాడమీ, ఐఏపీ అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే శిశు వైద్య నిపుణుల సమాఖ్య అన్నమాట. ఇది జాతీయ స్థాయిలో కూడా దాదాపు 50,000 మంది డాక్టర్లు ఉన్నటువంటి సమాఖ్య. ఇప్పుడు అమెరికా, సంయుక్త రాష్ట్రాలు అటువంటి వాళ్ళందరూ కూడా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఉన్నది. అనేక నిర్ణయాలు అంటే గైడ్ లైన్స్, ఏ జబ్బుకి ఎలాంటి వైద్యం చేయాలని చెప్పేసి ఇలాంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా ఆయా దేశాల్లో ఉన్న ఈ సమాఖ్యలన్నీ ఇప్పుడు నిర్ణయిస్తుంటాయి. అలానే ఇండియాలో, భారతదేశంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇప్పుడు అనేక జబ్బులకి ఎటువంటి వైద్యాన్ని ఎలాంటి ఇవ్వాలని మన గైడెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు మన సూచనలు ఇస్తూ ఒక ప్రోటోకాల్స్ డెవలప్ చేయడానికి కూడా మనకి చాలా సహకరిస్తుంది. ఈ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఇప్పుడు సబ్ స్పెషాలిటీ బ్రాంచెస్ చాలా వచ్చేసినాయి. ఇప్పుడు అలానే అంటే నూతన శిశు విభాగాన్ని గురించి ఒకటి న్యూనటాలజీ అంటారు. అలానే ఇన్ఫెక్షివ్ డిసీజెస్ అంటే మనకి సూక్ష్మక్రిముల వల్ల వచ్చే జబ్బులకి వాడుకో విభాగము. అలానే న్యూట్రిషన్ అంటే ఆహార విషయాల్లో తేడాలు వచ్చిన దానివల్ల వచ్చే జబ్బులకి ఒక విభాగము. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు మనకి కొన్ని డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి జబ్బులన్నీ పసిపిల్లలు కూడా రావచ్చును. ఇలాంటివన్నీ గమనించి ఒక సమాఖ్య. అలాగే కౌమార వ్యక్తిలో అంటే యవ్వన దశలో వచ్చే జబ్బులు. ఎందుకంటే పీడియాట్రిక్స్ అనేటికి పుట్టిన పసిపిల్లాడి నుంచి 19 సంవత్సరాల వరకు కూడా అడాలసెంట్స్ అంతా కూడా పీడియాట్రిక్స్ కింద అని చెప్పేసి WHO ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం. కాబట్టి మేము పిల్లల వైద్యం అయినా కూడా 19 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పీడియాట్రిషియన్స్ వాళ్ళని వైద్య సదుపాయాలను సహకరిస్తున్నారు. కాకపోతే ఈ కౌమార వయసులో ప్రత్యేక కొన్ని రుగ్మతలు ఉంటాయి వాళ్ళకి వచ్చేది. దానికోసమని అడాలసెంట్ హెల్త్ అకాడమీ అంటే కౌమార దశలో ఉన్న పిల్లల కోసం ఒక సపరేట్గా ఒక సమాఖ్య కూడా ఏర్పడింది. దానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విభాగానికి నేను అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. దీని సందర్భంగా ఇప్పుడు ఈ సమాఖ్య అనేది 1999లో ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి దాదాపు ఇది సిల్వర్ జూబ్లీ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఎంపవర్ యూత్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రతి నెల కూడా 18వ తారీఖున ఏదో ఒక ప్రోగ్రాం, అది కౌమార వయసులో ఉన్న పిల్లలకు. ఈ సంవత్సరం ఏంటంటే అడాలసెంట్ బాయ్ అనే ఒక థీమ్ తీసుకున్నాం. ఎందుకంటే ఆడపిల్లల కోసం చాలా నేషనల్ లెవెల్లోనూ రాష్ట్రీయ స్థాయిలోనూ అనేక ప్రోగ్రామ్స్ అదివరకే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళలో ఈ రక్తహీనత ఇలాంటివన్నీ ఎక్కువ కాబట్టి. కానీ ఏదో ఒక కారణం వల్ల కౌమార వయసులో ఉన్న బాలుల గురించి చాలా వరకు నెగ్లెక్ట్ చేయాలని జరిగిందనే చెప్పాలి. ఆ సందర్భంగా అడాలసెంట్ బాయ్ అనే థీమ్ మీద ఒక ప్రత్యేక ఉద్యమాన్ని మనం గమనించడం జరిగింది. ఈ కిందటి నెల అంటే ఫిబ్రవరి 18వ దీనికి 2 టాపిక్స్ తీసుకున్నాం. అదేంటంటే రోడ్ సేఫ్టీ. పిల్లలు ఎందుకంటే కరెక్ట్గా 16-17 సంవత్సరంలో వాళ్ళకి ఏంటంటే లెర్నింగ్ లైసెన్స్ మనకి సాధారణంగా దొరుకుతుంది. 18 దాటినాక పర్మనెంట్ లైసెన్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్లు వస్తున్నాయి లైట్ వెహికల్స్కి. అందుకని ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం అన్నది ఆ వయసు నుంచి నేర్చుకోవాల్సిన ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ గురించి ఒక క్యాంపెయిన్ అనేది జరగడం జరిగింది. అదేవిధంగా మనకి వ్యాధి నిరోధక మనకి ఉపకరణాలు ఉన్నాయి, అవన్నీ వ్యాక్సిన్స్ అంటాం మనం.
వ్యాక్సిన్స్ అనగానే ఏంటంటే చంటి పిల్లలకి, పుట్టిన పిల్లలకి ఏంటంటే పోలియో డ్రాప్స్ వేయించడం, తర్వాత నెల నెల ఇంజెక్షన్ చేయించడం అందరికీ అవి కామన్గా తెలిసినవి. కాకపోతే అడాలసెంట్ వ్యాక్సిన్స్ అంటే కౌమార వయసులో కూడా కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, అవి వేయించుకోవాల్సిన అవసరం అనేది చాలామంది తక్కువ తెలుసు. ఇప్పుడు వాటికి చాలా అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏంటంటే కొన్ని జబ్బులు మనం తగ్గిపోయిన అనుకున్నప్పుడు గవదబిళ్ళలు లాంటివి, అలానే చికెన్ పాక్స్, ఆటలమ్మ అన్నది చిన్నపిల్లలకి పోయి పసిపిల్లలకి వాళ్ళకి ఏంటంటే వ్యాక్సినేషన్లో ప్రొటెక్ట్ చేయబడి ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయి కౌమార వయసులో వాడికి ఆ వ్యాధులు మళ్ళీ తిరగబడుతున్నాయి. అందుకని చెప్పి అడాలసెంట్ వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అందుకని ఆ విషయంలో కూడా మేము ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని అందించే ఒక ఉపకరణాల కింద మేము ఒక థీమ్ని తీసుకున్నాం అన్నమాట. సో అలాగే మార్చి నెలలో 18వ తారీఖు నుంచి అడాలసెంట్ ఒబెసిటీ అంటే స్థూలకాయం గురించి. స్థూలకాయం పెద్దల్లోనూ ఉంటుంది, కానీ దీనికి మూలం అన్నది అడాలసెంట్ కౌమార వయసులోనే మొదలవుతుంది. సో న్యూట్రిషన్కి ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అన్నది ఏంటంటే పౌష్టికాహారం లోపం ఎలాగ మాల్ న్యూట్రిషన్ అవుతుందో పౌష్టికాహారం అధికము కూడా ఒక విధంగా ఒబేసిటీ కూడా ఒక విధమైన మాల్ న్యూట్రిషన్ కిందే అవుతుంది. సో దీని గురించి అడాలసెంట్ ఒబేసిటీ, తర్వాత మనకి ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, తర్వాత ఆహార నియమాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల వచ్చే ఒబేసిటీ, ఈ స్థూలకాయం గురించి దాన్ని ఎలా నివారించవచ్చు, ఒకవేళ వచ్చినా కూడా దాని నుంచి తప్పించుకోవచ్చు అన్న దాని గురించి క్యాంపెయిన్ ఇలాంటి ఉపకరణాలని తెలిసేట్లుగా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్ గారు, పసిపిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యలను ఏ విధంగా గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న అండి. పీడియాట్రిక్స్ని ఒక్కోసారి చాలామంది కూడా వెటర్నరీ మెడిసిన్తో పోలుస్తారు. ఎందుకంటే అక్కడ పేషెంట్లు వాళ్ళు నోరు లేని జంతువులు, ఇక్కడ మన పసిపిల్లల నోరు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి. అందుకని మా పిల్లలు ఎప్పుడైనా మా స్టూడెంట్స్ అందరికీ కూడాను మామూలుగా హిస్టరీ టేకింగ్ అప్పుడు చెప్తాం, హూ ఇస్ ద ఇన్ఫార్మెంట్. ఎందుకంటే తల్లులు కానీ తండ్రులు కానీ తీసుకొచ్చి వాళ్ళు చెప్పారు. పిల్లలుగా చెప్పలేనప్పుడు వాళ్ళని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని సరిగ్గా చెప్పగలము. పిల్లవాడికి తలనొప్పి ఉందా లేదా అని తల్లి ఊహించుకోవడం వేరు, తనకే ఒక నొప్పి ఉందని చెప్పడం వేరు. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా గమనికలో పెట్టుకుని పిల్లల డాక్టర్లకి అది ఒక పెద్ద సమస్య అన్నమాట. దాని గురించి మాకు తగ్గట్టుగానే మేము వాళ్ళ లక్షణాన్ని గమనించడానికి ప్రయత్నిస్తాం. ఏది మామూలు ఈ చిన్న లోపాలు అయితే పర్వాలేదండి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఇది పేరెంట్స్ అందరికీ కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ప్రమాదకరమైన లక్షణాలను మనం అతి తొందరగా గుర్తించడం మాత్రం చాలా అవసరం. పిల్లలు గమనించడం కోసం అని చెప్పేసి ఒక నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇల్నెసెస్ అండ్ నియోనటల్ IMNCA అంటే చైల్డ్హుడ్ అండ్ నియోనటల్ డిసీజెస్ అన్నిటికీ కూడా మనకి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పిల్లల్లో వచ్చే రోగాలన్నింటిలో కూడా 3 విభాగాలుగా వివరించారు. ట్రయేజ్ అంటారు దీనికని. అంటే వెంటనే గమనించి ఒక వైద్య సదుపాయాల కోసం అధికమైనటువంటి ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు ఉన్న చోటికి వెంటనే పంపించడానికి అవసరాన్ని గమనించడానికి అటువంటి వాటికి పింక్ కలర్ ఇచ్చారన్నమాట. ఆ లక్షణాలకి కొన్ని లక్షణాలు ఉండి ప్రమాదం లేదు, వెంటనే మనం అక్కడికి పంపించక్కర్లేదు, మనం ఇక్కడనే వైద్యం చేయొచ్చు, ఈవెన్ పెరిఫెరల్ సెంటర్లో కూడా అన్నదానికి ఎల్లో కలర్ ఇస్తారు. అలానే కొన్ని లక్షణాలను ఏంటంటే ఈ లక్షణాలు ఉన్నందువల్ల వెంటనే వైద్య సదుపాయం అక్కర్లేదు, తల్లిదండ్రులు ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు అన్నదానికి గ్రీన్ లైన్ ఇస్తారు. ఉదాహరణకు చంటి పిల్లలు వస్తారు, 2 ఏళ్ల లోపల పిల్లవాడికి జ్వరమే ఉంది. ఈ జ్వర తీవ్రతను బట్టి ఎక్కువ తీవ్రత, ఆ తీవ్రతతో పాటు అపస్మారకం కానీ కన్వర్షన్స్ అంటే పిల్లలు ఫిట్స్ అంటాం, అలాంటివి మనకి చంటిబిడ్డ చేష్టని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. బిగుసుకుపోవడం, ఒకసారి కొట్టుకోవడం ఉండక్కర్లేదు, బిగుసుకుపోవడం కూడా, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది ఆ పింక్ లైన్లోకి వెళ్తుందన్నమాట. ఎందుకంటే వెంటనే పిల్లని వీరికి సరైన వైద్య సదుపాయం అందాలని. ఒక విధమైన మోస్తరమైన జ్వరం ఉండి పిల్లవాడు మాత్రం చక్కగా మనం పలుకుతున్నప్పుడు మనకి ఎక్కువ మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పగలుగుతున్నప్పుడు ఏంటంటే అప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ జ్వరం మాత్రం 103 జ్వరం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పారాసిటమాల్ లాంటి ఒక జ్వరం తగ్గించే మందులు అక్కడ మనం ఇచ్చేసి అప్పుడు పంపించవచ్చు, అది ఎల్లోలోకి వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు జ్వరం అని అనుకున్నా కూడా మనం చూసినప్పుడు, ఎందుకంటే కేవలం 100 డిగ్రీల ఫారెన్హీట్ లేకపోతే అంతే ఉంటే అది భయపడాల్సిన అవసరం లేదు. వాడికి ఒకవేళ జ్వరం పెరిగినా కూడా అమ్మ తల్లిదండ్రులకు చెప్పి పంపించవచ్చు, ఇలాంటి మందులు వాడుకోండి, జాగ్రత్తగా వాడుకోండి, ఎప్పుడు రావాలని చెప్పి పంపించడం జరుగుతుంది. ఇది గ్రీన్ లైన్లో ఉంటుంది. ఇలానే ప్రతి జబ్బుకి కూడా లక్షణాలు గమనించుకునే అవకాశం ఉంది. విరోచనాల జబ్బే ఉంది, కొంతమంది 10, 15, 20 అన్నా కూడా పిల్లాడితో మనకు
స్మరణలో ఉండి చక్కగా మనం పిలిచినప్పుడు పలకటం అంతే బాగానే ఉండి, చంటి పిల్లలు అయితే మాడు కనుక గుంట పడకుండా ఉండి కళ్ళు కుంచుకుపోకుండా ఉంటే నో డిహైడ్రేషన్ అంటాం. అలానే కళ్ళు కొంచెం కుంచుకుని చర్మాన్ని గిచ్చితే ముడతలు మామూలుగా వెంటనే నార్మల్ అయిపోవాలి. అలాగే పొట్ట మీద చర్మాన్ని ఇలా గిచ్చినప్పుడు మెల్లిగా వెనక్కి వెళితే మాత్రం అది రిడ్జింగ్ సైన్ అంటాము. ఇలాంటప్పుడు దెర్ ఇస్ సమ్ డిహైడ్రేషన్ అంటాము. కానీ పిల్లాడు మాత్రం మనం పిలిచినప్పుడు పలుకుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే వెంటనే ప్రాణరక్షక ద్రవం ఓఆర్ఎస్ లాంటిది ఇవ్వటము, తర్వాత ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి అని ఒంటేలు సరిగ్గా పోస్తున్నాడో లేదో చూసుకోవటము, ఇలాంటి డేంజర్ రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పేసి ఇంటికి పంపించవచ్చు. ఒకవేళ కనుక పిల్లాడు మనం పిలిచినా పలికే పరిస్థితులు లేదు, ఈ చర్మం ముడతలు వేస్తే అలా వెంటనే చాలా అతి తెల్లిగా తగ్గుకోవటం, పల్స్ వీక్గా ఉండటము, విపరీతంగా ర్యాపిడ్గా గాలి తీసుకోవటము, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అపస్మారకంలోకి వెళ్ళిపోవటము ఉన్నప్పుడు మాత్రం అది సివియర్ డిహైడ్రేషన్ అంటాము. వెంటనే ఆసుపత్రిలో నుంచి వైద్యం చేయాల్సి వస్తుంది. అలానే న్యూమోనియా ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలోకి అత్యంత ముఖ్య అండర్ 5 సంవత్సరాల లోపల పిల్లల్లో ఎక్కువ మరణాలు ఈ న్యూమోనియా వల్ల జరుగుతున్నాయి. అదివరకు డయేరియా ఉండేది, ప్రస్తుతం ఇప్పుడు న్యూమోనియా అంటే లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల కారణమవుతుంది. దానిని వెంటనే గమనించుకోవడానికి కోసం అని చెప్పేసి ఈవెన్ పెరిఫరల్ లెవెల్లో నర్సులు కానీ లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కానీ వాళ్ళు కూడా గమనించేట్టుగా ఎంత తొందరగా ర్యాపిడ్గా పిల్లాడు గాలి తీసుకుంటున్నాడు దాన్ని బట్టి. అదే నూతన శిశువు అయితే నిమిషానికి 60 కన్నా దాటితే అది టెకిప్నియా అంటాం, అది ప్రమాదకరమైంది. అలాగే 2 నెలల నుంచి 2 ఏళ్ల వరకు అయితే నిమిషానికి 50 కన్నా ఎక్కువసార్లు గాలి కనుక పీల్చుకున్నట్టుంటే అది టెకిప్నియా అవుతుంది. 2 సంవత్సరాల పైన పిల్లలకి 5 ఏళ్ల వరకు అయితే 40 కన్నా ఎక్కువ తీసుకుంటే అది ర్యాపిడ్ బ్రీతింగ్ అవుతుంది. సో ఇలా ర్యాపిడ్ బ్రీతింగ్ ఎక్కువగా శ్వాస తీసుకునే పిల్లలందరికీ కూడా సస్పెక్ట్ న్యూమోనియా ఇక ఉందా లేదా అనడానికి దాని తర్వాత డొక్కలు ఎగరేయటము, లేకపోతే ఈ పక్కటి ఎముకలు కనుక పీల్చినప్పుడు అలా కనబడటము, గాలి వదిలేటప్పుడు ముక్కడం గ్రంటింగ్ అంటారు, ఇలాంటివన్నీ ఉంటే మాత్రం అది న్యూమోనియా కింద వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా సివియర్ న్యూమోనియా అంటే వీటన్నిటితో పాటు కూడా అపస్మారకము, పిల్లాడు మనం పిలిస్తే పలకలేకపోవడము, కన్వల్షన్ ఫిట్స్ లాంటివి రావడం ఉంటే మాత్రం ఇట్ ఈస్ సివియర్ న్యూమోనియా, వెంటనే ఆసుపత్రిలో వైద్యం చేయాలి. సో ఇలాంటి లక్షణాలని పిల్లల్లో వాళ్ళు చెప్పకపోయినా మనం గమనించుకోగలిగిన శక్తి గమనించి, ఒకవేళ మనకి వెంటనే మన దగ్గరికి వచ్చినప్పుడు లేకపోయినా తల్లిదండ్రులకి ఈ వివరాలను తెలియజేస్తే వాళ్ళు గమనించుకొని ఆ లక్షణాలు వచ్చిన వెంటనే వైద్య సదుపాయాల కోసం వాళ్ళు అప్రోచ్ అవ్వడం చాలా మంచి లక్షణం అండి. డాక్టర్ గారు, పురిటి కామెర్లు అంటే ఏమిటి, ఎలాంటి చికిత్స తీసుకోవాలో వివరించండి. పురిటి కామెర్లన్నీ చాలామంది వింటూనే ఉంటామండి. ఇదేంటంటే మామూలుగా నెలలు నిండిన పిల్లలకు కూడాను అన్ని అవయవాలన్నీ సరిగ్గా తయారైనా కూడా కొంత ఏమవుతుందంటే పుట్టిన వెంటనే పిల్లలకి రక్తము తల్లి నుంచి వచ్చిన రక్తం కొంచెం ఎర్రకణాలు ఉంటాయి చూసారా, వాటిలో ఏంటంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల, అంతేకాకుండా మామూలుగా ఈ ఎర్రకణాలు విరిగిపోయినప్పుడు వాటి నుంచి హిమోగ్లోబిన్ అన్నది లెవెల్లో మెటబలైజ్ అయ్యి దాన్ని బిలిరూబిన్ అనే పిగ్మెంట్ కింద మారుతుంది. దాన్ని అదే ఎల్లో కలర్ మన పసుపు కలర్ మనకు కనబడే లక్షణం ఏంటంటే బిలిరూబిన్ అంటారు. ఈ బిలిరూబిన్ అన్నదాన్ని మామూలుగా లివర్లో ఉన్న ఎంజైమ్స్ వల్ల క్రమంగా మార్చేసి దాన్ని నీటిలో కరిగిపోయేట్లు తీసి యూరిన్ ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమవుతుందంటే లివర్లో ఎంజైమ్స్ అంత యాక్టివ్గా లేకపోవడం వలనను, ఆ తర్వాత ఎక్కువ ఆర్బీసీ కూడా అంటే మామూలుగా 120 రోజులు ఉంటాయి మన జన్మలో పెద్దవాళ్ళకైతే. ఈ పసిపిల్లల్లో వాళ్ళకి 90 రోజులకి దాని తక్కువ, వాడి ఆయుర్దాయం తక్కువ ఉంటుంది, తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వర్క్ లోడ్ పెరగడం ఒకటి, తర్వాత ఇక్కడ మన డిస్పోజింగ్, ఇప్పుడు మన క్లర్క్లో ఒక విధంగా ఇన్కమింగ్ ఫైల్స్ ఎక్కువ ఉండి అవుట్ గోయింగ్ ఫైల్స్ తగ్గిపోవడం, వర్క్ స్లోగా చేస్తే ఏమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ఆర్బీసీ మనకి విరిగిపోవడం వల్ల, తర్వాత లివర్లో ఉన్న ఎంజైమ్స్ దాన్ని కన్వర్ట్ చేసే అవకాశం లేకపోవడం వల్ల కొంత అమౌంట్ ఆఫ్ జాండీస్ అన్నది, బిలిరూబిన్ అన్నది ఎక్కువగా ఫామ్ అవడం కామన్. ఇది సాధారణంగా 2వ రోజు కానీ 3వ రోజు నుంచి కానీ కనబడుతుంది. దీన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటాం. ఇది ఎటువంటి ప్రమాదం లేనిది. ఇవి సాధారణంగా ఏంటంటే వారం రోజుల లోపల, మ్యాక్సిమం 10 రోజుల లోపల అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఎందుకంటే యాజ్ లివర్ ఎంజైమ్స్ మనీ మెచ్యూర్ అవడం వల్ల. కానీ దీనివల్ల పెథలాజికల్ జాండీస్ అని కూడా ఒకటి పసిపిల్లల్లో వస్తుంది. అదేంటంటే ఇది ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏంటంటే చివరి వారాల్లోనే ఈ లివర్ ఎంజైమ్స్ అవన్నీ కూడా మెచ్యూరిటీ అవుతాయి.
అనేక అవయవాలు చివరిలో మెచ్యూరిటీకి అందుకోవడం అన్నది చివరి 34 వారాలు దాటి 37 వారాలు నిండినాక మనం నిండు నెలలు అంటాము. ఆ చివరి 34 వారాలు నిండి అప్పుడు బయట జనంకి వచ్చేస్తే ఈ చివరి నెలలో అవ్వాల్సిన డెవలప్మెంట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి జాండీస్ అన్నది కానీ తర్వాత బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. ఇలాంటి పసిపిల్లలు ఏంటంటే ఈ బిలిరూబిన్ జాండీస్ ఎక్కువగా వచ్చేసి అది తొందరగా కనబడటం, తర్వాత తొందరగా క్లియర్ అవ్వకపోవడం కూడా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మామూలుగా మన చూపులతోనే గమనించవచ్చు. ఈ జాండీస్ ఎక్కువైన కొద్దీ మొదట్లో ఎక్కువ ఏంటంటే మొహం మీద, తర్వాత మెడ వరకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడంటే 6, 7, 8 మిల్లీగ్రామ్స్. మామూలుగా ఏంటంటే మనకి అడల్ట్స్లో అయితే లెస్ దాన్ 2 మిల్లీగ్రామ్స్ ఉండాలి టోటల్ బిలిరూబిన్. పసిపిల్లల్లో 5, 6 ఉన్నా కూడా పర్వాలేదు. అలా 10, 12 మిల్లీగ్రామ్స్ దాకా వచ్చినకంటే బాడీలో ఈ కాళ్ళు చేతుల వరకు కూడా వస్తుంది. అరికాళ్ళు పాదాలు కూడా కనుక పసుపుగా కనిపించినాయి అంటే 15 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ వస్తే అలాంటి ఉంటుంది. అప్పుడు అది కొంచెం ప్రమాదకరం. ఏమవుతుందంటే బిలిరూబిన్ ఎక్కువైన కొద్దీ ఇది మామూలుగా ఆల్బుమిన్ అనే ప్రోటీన్కి అతుక్కుని ఉంటుంది. దీని 15 మిల్లీగ్రామ్స్ దాటిపోయినప్పుడు ఏమిటంటే ఇది దాటేసి మెదడులోకి ప్రాకిపోయి మెదడులో మనకి బేసల్ గ్యాంగ్లియా అని ఉంటాయి, గ్రే మ్యాటర్లో కొన్ని రకాలు, అక్కడ అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. అలా కనుక జరిగితే మాత్రం చాలా దుష్పరిణామాలు ఉంటాయి. తర్వాత కూడా పిల్లల్లో కెర్నిక్టస్ అని భయంకరమైన వ్యాధి, తర్వాత సెరిబ్రల్ పాలసీ రావడం అని, మెదడు దెబ్బతినటం అని జరుగుతుంది. అది జరగకుండా కాపాడుకోవాలి. అందుకనే ఈ 15 మిల్లీగ్రామ్స్ దాటికి ఎక్కువైనా వెళ్ళినప్పుడల్లా పెథలాజికల్ జాండీస్ కింద అవుతుంది. అలా కాకుండా పుట్టిన వితరణ 24 గంటల లోపలే కూడా జాండీస్ వస్తే అది ప్రమాదకరం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ బ్లడ్ గ్రూపులు తేడాలో తల్లి కనుక RH గ్రూప్ నెగిటివ్ వచ్చి తండ్రి కనుక RH పాజిటివ్ వచ్చి గర్భస్థ శిశువు కూడా RH పాజిటివ్ అయితే ఈ RH పాజిటివ్ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నిటి కూడా తల్లి బిడ్డలోకి రాగానే అవి ఏంటంటే RH నెగిటివ్ లైజ్ అయిపోయి విపరీతంగా జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటిని ముందుగానే మామూలుగా ఆబ్స్టెట్రిషియన్ గమనించి దానికి శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. కానీ సాధారణంగా కొన్ని ఎంజైమ్స్ పుట్టుకలోని జెనెటిక్గా డెఫిషియన్స్ ఉన్నా కూడా క్రిగ్లర్-నాజర్ సిండ్రోమ్స్ అని అలాంటివి ఉన్నాయి. వాటి వల్ల కూడా కొన్ని ఈ పెథలాజికల్ జాండీస్ రావచ్చును. అదే కాకుండా సెప్సిస్ ఏ కారణం చేత ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, తర్వాత ఎనటామికల్ కొన్ని అవయవంలోని తేడాలు ఉండటం వల్ల అబ్స్ట్రక్షన్ అంటే జాండీస్ సరిగ్గా పోకపోవడం వల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ కూడా రావడం, ఇవన్నీ పెథలాజికల్ జాండీస్ అంటాం. ఈ పెథలాజికల్ జాండీస్ ముఖ్యంగా అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఉన్నప్పుడు మాత్రం దానికి ఫోటోథెరపీ అనే వైద్యం ద్వారా అందుకంటే ఒక 450 నానోగ్రామ్స్ లైటింగ్లో పెడితే పిల్లల్ని తొందరగా దీన్ని విరిచేస్తుంది అనమాట. దాన్ని పిల్లలకి ఆ మెదడుకి పాకకుండా కాపాడుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ ఉంటే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ ప్రక్రియ ద్వారా ఇలాంటి పిల్లల్ని కాపాడవచ్చు. ఈ లక్షణాలు ఇవన్నీ కూడా ఈ సదుపాయాలన్నీ కూడా మన దగ్గర ఉన్నవి. ఈ నియోనటల్ ఈ నెలలు తక్కువ పుట్టిన పిల్లలకి ఇలాంటివన్నీ ప్రమాదాలు వస్తే సరైన వైద్యం చేయనట్టుగా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ NICU ఫెసిలిటీస్ అన్నీ కూడా మా ఆసుపత్రిలో ఉన్నాయి. డాక్టర్ గారు, చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ల గురించి వివరించండి. సాధారణంగా వ్యాధి వచ్చిన దానికన్నా వ్యాధి రాకుండా కాపాడుకునేది ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. ఇది ఆల్వేస్ ఎప్పుడైనా చాలా మంచిది. కాకపోతే కొన్ని వ్యాధులకి మనకి అన్నిటికీ నివారణకు ఉండదు. కానీ అవకాశం ఉన్నప్పుడు నివారించదగిన వ్యాక్సిన్స్ అన్నిటిని కూడాను ముందుగా నివారించుకోవడం అది చాలా తెలివైన పని. అలానే పసిపిల్లలకి ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది మనకి ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఇమ్యునైజేషన్ 1975 నుంచి కూడా నడుపుతున్నాం. 1981లో యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అని గవర్నమెంట్ ప్రభుత్వం జరుగుతుంది. దీన్ని ఎలా పెంచుకుంటూ వచ్చు. ఇప్పుడు మిషన్ ఇంద్రధనస్సు కింద నివారించదగిన దాదాపు 10-15 రకాల జబ్బులన్నీ కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ ద్వారా నివారించే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం వారు ఉచితంగా వ్యాక్సిన్స్ చాలా వరకు సప్లై చేస్తున్నారు పుట్టిన ప్రతి పిల్లలకి కూడా. ఎందుకంటే ఇందాక మీరు అడిగిన జాండీస్లో ఒకటి ఇన్ఫెక్టివ్ జాండీస్, హెపటైటిస్ B అన్నది అత్యంత ప్రమాదకరమైన ఒక హైలీ ఇన్ఫెక్టివ్ డిసీజ్ అన్నమాట. ఇది జరగకుండా పుట్టిన వెంటనే పసిపిల్లలకి బర్త్ డోస్ ఆఫ్ హెపటైటిస్ B వ్యాక్సిన్ ఎందుకంటే మన ఇండియాలో ప్రివలెన్స్ రేట్ అని 2 to 7% ఈ హెపటైటిస్ B అన్నది. దాన్ని నివారించడానికి పుట్టుకలను నివారించడానికి వ్యాక్సిన్స్ ఇస్తున్నాం మనం. అలానే పుట్టిన వెంటనే 0 డోస్ పోలియో అన్నది ఇప్పుడు మామూలుగా మన గ్లోబ్ నుంచి మొత్తానికి మనకి అందరికీ తెలిసిందే 1977లోనే మసూచిక వ్యాధిని మనం ఈ వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నివారించే ఇప్పుడు ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఒక ల్యాబొరేటరీలో తప్పితే. అదేవిధంగా పోలియో వ్యాధిని కూడా నివారించడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని పాకిస్తాను, ఒక నైజీరియా లాంటి చిన్న కంట్రీస్లో మాత్రం ఇంకా కొన్ని ప్యాకెట్స్ మిగిలిపోయినాయి. మన భారతదేశం నుంచి చాలా రోజుల క్రితమే పోలియోని నివారించాం. కానీ అది తిరిగి మళ్ళీ రాకుండా ఉండటం కోసమని ఓరల్ పోలియో డ్రాప్స్ పుట్టిన వెంటనే శిశువుకి 0 డోస్ అంటాం.
ఈ 2 వ్యాక్సిన్స్తో పాటు ప్రతి పిల్లలకి కూడా విటమిన్ కే అనేది ఇంజెక్షన్ ఇస్తాం. ఎందుకంటే హెమరాజిక్ డిసీజ్ అనేది ప్రమాదకరమైన డిసీజ్ రావచ్చు పిల్లలకి. ఇది పుట్టిన ప్రతి పిల్లలకి వితిన్ 24 గంటల్లోనే వేస్తామన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రకారం 6 వారాలు, 10 వారాలు, 14 వారాలకి వాళ్ళకి దాదాపు 6-7 జబ్బుల గురించి పెంటావలెంట్ వ్యాక్సిన్ అని ఉంది. అందులో అన్నీ కలిపి ఇప్పుడు ఇన్ని రకాల ఇంజక్షన్లు ఎక్కువైపోతుంది, చాలామంది బాధపడుతుంటారు. దానికి ఈ కాంబినేషన్ వ్యాక్సిన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తున్నారు. పెంటావలెంట్ అంటే 5 వ్యాక్సిన్స్ ఉంటాయి అందులో. డిప్తీరియా, టెటనస్, పెర్టిసిస్ అంటే కంఠసర్పి, ధనుర్వాతము, తర్వాత కోరింత దగ్గు. ఇది డిపిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్, తర్వాత ఐపీవి, ఇది కాకుండా హెచ్ ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్ అని కూడా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా బి అంటే ఇది అనేక రకమైనటువంటి వ్యాధులు 5 ఏళ్ల లోపల పిల్లలకి వాళ్ళకి కలిగజేస్తుంది. ఈ 5 కాకుండా హెపటైటిస్ బి మనకి పుట్టినప్పుడు వేసామని చెప్పాను, అలాంటి మళ్ళీ రెండోసారి వేయటము. ఆ తర్వాత న్యూమోకొక్కల్ వ్యాక్సిన్, ఇప్పుడు న్యూమోనియా అన్నది భయంకరమైన వ్యాధి అని చెప్పుకున్నాం ఇందాకనే. న్యూమోకొక్కల్ వ్యాక్సిన్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా వల్ల వచ్చే వ్యాధిని మాత్రం నివారించడానికి పీసీవీ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా కాస్ట్లీ ఉండేది అదివరకు, ఇది ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది. ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఇప్పుడు 6 వారాలకి వేస్తాము. 6, 10, 14. ఇది కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఓరల్ పోలియోతో ఒక్కటి కాకుండా పూర్తిగా పోలియో నివారించడానికి ఇంజెక్టివ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ అని కూడా వచ్చింది. ఇదేంటంటే కిల్డ్ వ్యాక్సిన్. ఇది ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాలి. దీనికి కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్, దానివల్ల ఏంటంటే నేషనల్ వ్యాక్సిన్స్ ఇప్పుడు ఎన్ఐపీ ప్రకారం ఇంట్రాడర్మల్ వ్యాక్సిన్ అంటే చర్మం లోపలికి అనమాట. మామూలుగా ఇచ్చే డోసు కన్నా 5వ వంతు ఇస్తాం దీనికి, 0.1 ml. ఇంట్రాడర్మల్ ఇవ్వటం వల్ల 3 డోసులు అంటే 6 వారప్పుడు, 14 వారాలప్పుడు, మళ్ళీ 9వ నెల కూడా వేస్తున్నాం. ఇలా 9వ నెల వచ్చిన పిల్లలకి ఎంఆర్ వ్యాక్సిన్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్. రుబెల్లా అంటే జర్మన్ మీజిల్స్ అంటాం దీన్ని. దీనివల్ల పిల్లలకి వచ్చినప్పుడు ఎక్కువ తెలియకపోయినా ఇదే గర్భస్థ ఒక ఆడవాళ్ళకి కనుక వాళ్ళు గర్భస్థిగా ఉన్నప్పుడు వస్తే ఆ పుట్టబోయే బిడ్డలకు విపరీతమైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయి. అందుకని కంజనిటల్ రుబెల్లా సిండ్రోమ్ ప్రివెంట్ చేయడానికి ఎంఆర్ వ్యాక్సిన్ వేయాలి. ఇవన్నీ కాకుండా మళ్ళీ బూస్టర్ డోసులు మళ్ళీ 1.5 సంవత్సరానికి, మళ్ళీ 5 సంవత్సరాలకు పోలియో డ్రాప్స్ వేయటం ఉంటుంది. ఇది కాకుండా విటమిన్ ఏ అన్నది కూడా ఒక వ్యాక్సిన్ లాంటిది. అది ఓరల్గా ఇస్తాం 9 నెలలప్పుడు. అలా దాదాపు 5 డోసులు 5 సంవత్సరాల లోపల పిల్లలకి వేయటం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇందాక చెప్పినట్టుగా అడాలసెంట్ వ్యాక్సినేషన్ ఆల్సోకే ప్రపంచంలో ప్రప్రథమంగా క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అన్నది వచ్చింది, కొత్తగా వచ్చింది. ఇది 13 సంవత్సరాల ఆడపిల్లలకి ముఖ్యంగా వేయించడం ముఖ్యం. ఎందుకంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ కన్నా ముందే వేస్తే దీనికి ఎఫికటీ చాలా ఉంటుంది అన్నమాట. దీనికి ఒక 2 లేక 3 డోసుల మోతాదులో షెడ్యూల్స్ ఉన్నాయి. అది కూడా వేయించుకుంటే మంచిది. హెచ్పివి వ్యాక్సిన్ ప్రస్తుతానికైతే ఇప్పుడు కొనుక్కోవాలి, ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని కూడా ఉచితంగా ఇవ్వడానికని. ఇది మగపిల్లలకు కూడా ఇవ్వచ్చని ఇప్పుడు, ఎందుకంటే వైరల్ వాట్స్ అనేది రావడం జరుగుతుంది. సో త్వరలోనే మగపిల్లలకు కూడా ఇచ్చేట్టుగా వ్యాక్సిన్ దీన్ని తయారు జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవడం కాకుండా ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ వ్యాక్సిన్ వాళ్ళు అదనంగా ఇప్పుడు చికెన్ పాక్స్ ఆటలమ్మకి వ్యాక్సిన్ ఇప్పుడు ఉన్నది, సంవత్సరం దాటిన పిల్లలకి వేయించుకోమని. అలానే హెపటైటిస్ ఏ కామన్గా వచ్చే మన కామెర్లు, పచ్చ కామెర్లకు కూడా హెపటైటిస్ ఏకి కూడా వ్యాక్సిన్ ఉన్నది. టైఫాయిడ్ జబ్బు అనేది అతి కామన్గా మనకి ఆహారం ద్వారా వల్ల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇప్పుడు టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ 6 నెలలు దాటిన పిల్లలందరికీ కూడా వేయించుకునే అవకాశం ఉంది. ప్రతి 6 నెలలు దాటిన పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ నార్మల్ సీజనల్ ఫ్లూ అన్నది దానివల్ల పసిపిల్లలకి వృద్ధులకి కూడా వచ్చే దుష్పరిణామాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం కూడా వేయించుకోవాలి ఇది. సో ఇవన్నీ సాధారణంగా మనకున్న వ్యాక్సిన్స్ అండి. ఇక్కడ ఫ్యూచర్లో మనకి డెంగీ జబ్బుకి కూడా వ్యాక్సిన్ రాబోతున్నది, అలానే మలేరియా వ్యాక్సిన్ కూడా జరుగుతుంది. ఇక మీకు అందరికీ తెలిసింది పుట్టిన వెంటనే వేసే అత్యంత ముఖ్యమైన వ్యాక్సిన్ ఏంటంటే ఇంట్రాడర్మల్ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్. క్షయర వ్యాధి రాకుండా ప్రతి పిల్లలకు కూడా వితిన్ 24 అవర్స్లోనే మనకి బీసీజీ వ్యాక్సిన్ ఇంట్రాడర్మల్గా వేస్తాం. ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, ఇంకా కూడా మనం వేస్తూనే ఉంటాం. ఇది డాక్టర్ గారు, ఆశ్రమ హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగం గురించి వివరించండి. ఆశ్రమ ఆసుపత్రిలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉన్నది. దాదాపు 4 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ దాదాపు 130 బెడ్స్ అవకాశం ఉన్నది. మనకి అత్యంత పెద్దదని ఇప్పుడు పరిసరాల్లో ఇంకెక్కడా లేనటువంటి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ దాదాపు 20 బెడ్స్ ఉన్నటువంటి అత్యంత
అధికమైనటువంటి లెవెల్ 3 కేర్ అంటారు, అంటే వెంటిలేటర్స్తో సహా, సిప్యాప్ అంటారు, తర్వాత మిరాక్లేడల్ అంటే హైపోథెర్మియా, థెరాపెటిక్ హైపోథెర్మియా ఇచ్చే పరికరాలు ఉన్నాయి మనకి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయటము, ఫోటోథెరపీ ఇవ్వటము, ఇలాంటి సదుపాయాలన్నీ ఇచ్చి NICU ఉంది. పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఉంది, 20 బెడ్స్ ఉన్నటువంటి పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఉన్నది. ఎందుకంటే రెండు నెలలు దాటిన పిల్లలకు కూడా ప్రమాదకరమైన వచ్చిన పరిస్థితిలో ఉన్న పిల్లలందరికీ కూడా వైద్య సదుపాయాలు ఉన్నాయి. 24 గంటలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకు అనేక సబ్ స్పెషాలిటీ క్లినిక్స్ కూడా ఉన్నాయి. ఆస్తమా క్లినిక్ ఉన్నది, చైల్డ్ గైడెన్స్ క్లినిక్ ఉన్నది, అడాలసెంట్ క్లినిక్ ఉన్నది, యూరాలజీ గుండె జబ్బులకి, తర్వాత ఇలాని కిడ్నీ డిసీజెస్కి వచ్చిన వాళ్ళకి ఇటువంటి సదుపాయాలు 24 గంటలు కూడా మీకు ఎప్పుడు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు మనకి ఇప్పుడు కూడాను. అన్ని రకాల జబ్బులకి వైద్యం చేసే అవకాశం మా దగ్గర ఇప్పుడు ఉంటుంది. ఇది కాకుండా పెరిఫెరల్స్కి కూడా మనకి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కూడా మా పిల్లలందరూ వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. తర్వాత ఇప్పుడు ఈ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి, అలాంటప్పుడు కూడా మా పిల్లల వాళ్ళందరికీ కావాల్సిన వైద్య సదుపాయాలు చేర్పించి మా ఆసుపత్రి తరపున ఎప్పుడు కూడా మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయండి.